రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు రోజంతా కష్టపడితేనే 4 వేలు నోట్లోకి వెళ్తాయి. అలాంటి కార్మికులు 4 నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్ వెంటనే తమ జీతాలు చెల్లించాలని కాంట్రాక్ట్ కార్మికులు కోరుతున్నారు. ఈ దుస్థితి సదాశివపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నెలకొని ఉంది. వాళ్ళు లేకపోతే ఆరోగ్యం లేదు, డాక్టర్లు లేరు, అసలు వారు లేకపోతే ఆసుపత్రులే ఉండవు. అలాంటి చిన్న తరగతి కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తూ కాంట్రాక్టర్లు అన్యాయం చేస్తున్నారు. జీతాలు అడిగితే తమ ఇష్టం ఉన్నప్పుడు ఇస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. సదాశివపేట కమ్యూనిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు అందక ఆకలి బాధలు పడుతున్నారు. 4 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎక్కువనే అవుతుంది సార్. కానీ మాకు జీతాలు పడక మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఎందుకంటే మాకు గ్రూప్ వాళ్ళు కట్టాలి, ఇంట్లో కట్టాలి, ఆటో కిరాయి పోవాలంటే కూడా మాకు చాలా ఇదైపోతుంది, రిస్క్ అయిపోతున్నది. సాలరీ చెప్తే వేస్తారమ్మా అంటున్నారు. అక్కడ ఏంచి బడ్జెట్ రాలేదు అని మాట్లాడుతున్నారు. బడ్జెట్ వాళ్ళు సాలరీ చేస్తున్నారు, కానీ అక్కడికి ఏంచి ఆయన వేస్తలేడు. కాంట్రాక్టరు జనీల్ ఏమన్నా అంటే ఆడితే ఏమంటున్నారు సార్, తీసేస్తాం ఏజ్ అయిపోయింది అంటున్నారు. వయసు వాళ్ళని తీసుకొస్తే పైకాల్లో మేము అడగమంటున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు తిండికి లేదు. గ్రూప్ వాళ్ళు వచ్చి మొన్న కొట్టనీకి వస్తే నేను నిజంగా చెప్పాలంటే నేను ప్రభువులే పోయి దాచుకున్నా. నేను మాకు చాలా ఘోరంగా ఉన్నది. ఎందుకంటే ఉన్నోళ్ళకు ఉన్నది, మాకైతే అసలు జీతాలు 2 నెలలకి వేస్తే ఇబ్బంది ఉండదు. 5 నెలలు 6 నెలలు ఒకటేసారి పెట్టుకుంటే మేమేం తినాలి సార్, ఎట్లా పని చేయలే. ఇక్కడ కనిపిస్తుంది సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్. ఇక్కడ పేరుకే ఆసుపత్రి. దాదాపు 50 మంది సిబ్బంది ఉన్నట్లుగా లెక్కలు ఉంటాయి, కానీ అంతమంది సిబ్బంది కనబడారు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. రజక్ అలీ సన్ కాంట్రాక్టర్ దాదాపు 5 నెలలుగా ఇక్కడ పనిచేస్తున్న 20 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతభత్యాలు ఇవ్వలేదు. కారణం అడిగితే తమ వద్ద బడ్జెట్ లేదని, ఎప్పుడు బడ్జెట్ వస్తే అప్పుడు ఇస్తామని సాకులు చెబుతున్నారు. గట్టిగా మాట్లాడితే పనిలోంచి తీసేస్తామని బెదిరిస్తున్నారు. కరం సాలరకు మాకు జీతాలు వస్తలేము, మేము ఆయమ్మలము 5 నెలల నుంచి జీతాలు వస్తలేము, మేము ఇబ్బందులు పడుతున్నాం. చాలా బయట తెచ్చుకొని తింటున్నాము. మళ్ళీ అవి వచ్చి కట్టుకున్న వరకల్లా మళ్ళీ ఏమి ఉంటలేవు. ఇక 2 నెలలు అయిపోయాయి అడిగేవాటి. వారంకి వేస్తా అన్నాడు, కానీ ఇంకే వెళ్ళాడు. ఇక మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. అట్లా అని తమకు గత 4 నెలలుగా జీతాలు సరిగా ఇవ్వడం లేదని బయట అప్పులు తీసుకుని వచ్చి ఇంటిని నడిపిస్తున్నామని కార్మికులు వాపోయారు. ఇప్పుడు అప్పులు ఇవ్వడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. తమలాంటి చిన్న కార్మికులకు ఇలా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సరికాదని, బడ్జెట్తో సంబంధం లేకుండా కాంట్రాక్టర్ తమకు జీతాలు ఇచ్చేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు. నా పేరు శోభరాణి, నేను కిచెన్లో వర్క్ చేస్తాను. మా కాంట్రాక్ట్ జలీల్ సార్. ఇప్పుడు 4 మంత్స్ అవుతుంది శాలరీ రాక. మా ఇంటికి రెంట్ అవి కట్టుకోవాలి కదన్న. వాళ్ళు కాల్ చేయమంటారు, వేరే ఇంట్లోకి వెళ్దామంటే కూడా అడ్వాన్స్ కావాలి అని చెప్పేసి అంటారు. ఇవ్వడానికి చాలా ఇబ్బంది ఉంది. పిల్లల ఫీజు కోసం టీచర్లు ఫోన్ చేస్తుర్రు. 4 మంత్స్ నుంచి శాలరీ లేదు. ఇది 5 మంత్స్ రన్నింగ్. మాకు 4 మంత్స్ శాలరీ కావాలి. ఈ పిఎఫ్కి పెట్టుకున్నా కూడా ఓకే అయితే లేదు. వీడికి 3-4 టైమ్స్ పెట్టిన నేనైతే, అది ఓకే అయితే లేదు. పిఎఫ్ డబ్బులు కూడా వస్తాయి. ఈ ఆసుపత్రిలో పై అధికారుల అలసత్వం, నిర్లక్ష్య ధోరణి ప్రస్ఫుటంగా కనబడుతోంది. సిబ్బంది రాకుండా వచ్చినట్లు అటెండెన్స్ లో రాస్తున్నారు. శానిటరీ సూపర్వైజర్ పేషెంట్లకు డ్రెస్సింగ్ చేసే దుస్థితి ఇక్కడ నెలకొంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఏ రోగి వచ్చినా ఎవరూ పట్టించుకోరు. సమస్య ఎక్కువగా ఉంటే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళమని సలహాలు ఇస్తున్నారని బాధితులు వాపోతున్నారు. శానిటేషన్ సూపర్వైజర్ సిఎస్సి సదాశివపేట. గత 4 నెలల నుంచి మాకు శాలరీస్ వస్తలేవు. కాంట్రాక్టర్ని అడిగితే ఆయన 8 నెలల నుంచి బడ్జెట్ రావట్లేదు అంటున్నాడు. అది సూపరింటెండెంట్ ఒకసారి కనుక్కోండి, మీరు వచ్చారు కదా, దీని ద్వారా కూడా మీకు ఏమన్నా సహాయం చేస్తే చేయండి.